అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తునిలో హై టెన్షన్ కొనసాగుతోంది. రేపు చెలో తునికి పిలుపునిచ్చారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలందరూ తునికి రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి ప్రయత్నం చేస్తే నేనొచ్చి అడ్డుకున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు దాడిశెట్టి రాజా. బలం ఉందని దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఎందుకు తొలగించారంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. ఇప్పటికీ తన దగ్గర 17 మంది కౌన్సిలర్లు ఉన్నారంటున్నారు దాడిశెట్టి రాజా. కలెక్టర్, ఎస్పీ వచ్చి తమ కౌన్సిలర్లను కౌన్సిలర్ హాల్కు తీసుకువెళ్లాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పూర్తిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుని పురపాలక సంఘానికి సంబంధించి, తుని మున్సిపాలిటీకి సంబంధించి మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ ఆందోళన వాతావరణం నెలకొంది. పోలీసులందరూ అక్కడ పహరా కాస్తున్న విజువల్స్ మీరు చూస్తారు. భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీయకుండా. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే కనుక కౌన్సిల్ హాల్ కి సంబంధించి ఎటువంటి సినారీలో మీరు చూడొచ్చు. ఒక్కసారిగా మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. రైట్, అదే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రేపు తునికి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వెళ్లబోతున్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లే అవకాశం ఉందా? ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాడిశెట్టి రాజా ఇప్పటికే చెలో తునికి పిలుపునిచ్చారు. మరి ముఖ్యంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొస్తున్న పరిస్థితి. తునిలో హై టెన్షన్ కొనసాగుతోంది. రేపు చెలో తునికి పిలుపునిచ్చారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలందరూ తునికి రావాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తమ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తే తానొచ్చి అడ్డుకున్నానంటున్నారు దాడిశెట్టి రాజా. అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. బలం ఉందని దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మున్సిపల్ చైర్మన్ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఎందుకు తొలగించారంటూ ప్రశ్నించారు ఆయన. ఇప్పటికీ తన దగ్గర 17 మంది కౌన్సిలర్లు ఉన్నారన్నారు దాడిశెట్టి రాజా. కలెక్టర్ అలాగే ఎస్పీ వచ్చి తమ కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్కు తీసుకువెళ్లాలంటూ చెప్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం తునిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అట్ ద సేమ్ టైం దాడిశెట్టి రాజా ఏమంటున్నారు? రేపు జగన్ తునికి వచ్చే అవకాశం ఉందా? తునిలో ప్రస్తుతం అయితే 144 సెక్షన్ అయితే అమల్లో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొన్నాయి. అలాగే టీడీపీ వైసీపీ మధ్య అయితే దీనిపై ఆధిపత్య పోరు అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పుడైతే టీడీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి తగ్గించుకునేందుకు ఇప్పటికే 10 మంది కౌన్సిలర్లు అయితే ఇప్పుడు ఈ యొక్క టీడీపీ ఆధీనంలో ఉన్నారు. అలాగే ప్రస్తుతం అయితే వైసీపీకి అయితే 18 మంది కౌన్సిలర్లు అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మొత్తం వీళ్ళంతా వైస్ చైర్మన్ ఇంటిగాంచి మొత్తం అందరూ కూడా బయలుదేరదామని అక్కడ ఇంటికి చేరుకున్న నేపథ్యంలోనే అక్కడ నుంచి మొత్తం టీడీపీకి సంబంధించి 10 మంది అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం దీన్ని అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే టీడీపీ నాయకులు అంతా కూడా చేశారంటూ పక్కన వైసీపీకి సంబంధించినటువంటి అలాగే జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో దాడిశెట్టి రాజా అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అధికారంతోనే ఈ విధంగా మొత్తం ఇప్పుడున్నటువంటి ఏదైతే మున్సిపల్ చైర్మన్ పదవిని అయితే దక్కించుకునేందుకు ఈ విధంగా చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రధానంగా రేపైతే
అయితే చలో తునికి అయితే పిలుపునిచ్చారు. మొత్తం వైసీపీ కేడర్ అంతా రేపు తునిలో మొత్తం అంతా కూడా రాబోతుంది. తునిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ కి ఎన్నిక నేపథ్యంలోనే ఓ పక్కన ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొన్నాయి. మరో పక్కన వైసీపీ నాయకుల కేడర్ అంతా కూడా తుని రావాలంటూ జిల్లా అధ్యక్షుడే పిలుపు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం రేపు ఏం జరుగుతుంది, తునిలో భారీ ఎత్తున రేపు వైసీపీ ఎవరెవరు చేరుకోబోతున్నారు? అట్ ద సేమ్ టైం వైఎస్ జగన్ ఏ టైంకి చేరుకునే అవకాశం ఉంది ప్రకాష్? సచిన్, ప్రధానంగా అయితే ఇప్పుడు కేవలం వైసీపీ సంబంధించినటువంటి కీలకమైన నాయకులనే అది యొక్క చలోతునికి అయితే పిలుపునిచ్చారు. మరో పక్కన కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జిలుగా ఉన్నటువంటి పిఠాపురం వంగ గీతా విశ్వనాథ్ అయితే ఇప్పటికే చలో తున్నట్టు తన పిఠాపురంలో సర్క్యులేట్ చేస్తున్నటువంటి ఇప్పటికే కార్యకర్తలకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొత్తం ప్రతి నియోజకవర్గం తుని, అలాగే పెద్దాపురం నుంచి, అలాగే జగ్గంపేట, మొత్తం ప్రతిపాడు నుంచి, అలాగే కాకినాడ ఊర్లు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే రేపు ఆ తునిలో చలో తునికి అయితే బయలుదేరాలని వైసీపీ నేతలకైతే పిలుపునిచ్చారు. కీలకమైనటువంటి నాయకులు అయితే రాబోతున్నారు. అంటే రేపు ఇంకా దీనిపై జగన్ కూడా స్పందించవలసిన అవసరం ఉంది. దీనిపై ఏ విధంగా స్పందిస్తారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. సచిన్, ఏది ఏమైనా ఈ యొక్క వైసీపీ ఏది ఏమైనా తమ 18 మంది బలం ఉంది మా దగ్గర కాబట్టి ఏదైతే వైస్ చైర్మన్ పదవి అయితే వైసీపీ దక్కుతుందని ఒక పక్కన దాడిశెట్టి రాజా తన మొత్తం అందరినీ కూడా తన స్వాధీనంలో పట్టుకుని మీడియా సమావేశం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కుయ్యెత్తుల పని ఏదో విధంగా ఇక్కడ టీడీపీ అయితే 10 మంది కౌన్సిలర్లు అయితే ఇప్పటికే లాక్కున్నారు. 30 మంది వైసీపీ తుని మున్సిపాలిటీలో గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అందులో మొత్తం 10 మందిని అయితే ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యారు. అలాగే బలం కావాలంటే మరొక 4-5 టచ్ లో ఉన్నారంటూ పక్కన టీడీపీ అయితే జోరుగా ప్రచారం అయితే చేస్తుంది. కానీ ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి దాడిశెట్టి రాజాను హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలకు సంబంధించిన చర్చ జరుగుతోందా, లేకపోతే కీలకమైన నేతలను హౌస్ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా? అంటే ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే చలో తుని ఎప్పుడైతే పిలిపించారో చలో తుని అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పాలి. ఎందుకంటే గతంలో కాపు ఉద్యమం కూడా అక్కడే చాలా పరిణామాలు జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైసీపీ అయితే చలో తుని పిలిపించిన నేపథ్యంలోనే ఈ యొక్క అంటే మొత్తం కేడర్ అంతా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడికెక్కడ వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా పడుతున్నాయి. మరొక పక్కన ఎమ్మెల్సీ కోడ్ కూడా అమల్లో ఉంది. అంతేకాకుండా తుని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ఈ ప్రాంతంలో చేరుకుని అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలుగా జరగకుండా ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడైతే గస్తీ కాసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఒక దాడిశెట్టి రాజాని టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు దాడిశెట్టి రాజా ఎదుర్కొంటేనే ఆ వాగ్వాదం దిగినటువంటి పరిణామాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా మొత్తం ఈ రోజు కోరం పూర్తయిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే రేపటికైతే దీన్ని అయితే వాయిదా వేశారు. కానీ రేపైతే వాయిదా వేసిన నేపథ్యంలో రేపు కూడా మరి వాయిదా వేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రేపు కూడా ఏం జరుగుతుంది, రేపు కూడా ఇదే పరిణామాలు పునరుద్ధరణ అవుతే వైసీపీ అంతా కూడా మొత్తం అక్కడ చేరుకోవాలంటూ దాడిశెట్టి రాజా అయితే పిలుపునిచ్చడం చర్చనీయాంశంగా ఇప్పటికైనా దేశీయ ఎన్నికల అధికారి కానివ్వండి, రాష్ట్ర ఎన్నికల అధికారి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలన్నీ గారు చూసి వాళ్ళందరూ గారు దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రైట్ ప్రకాష్, అది దేవినేని అవినాష్ కు సంబంధించిన రియాక్షన్. ఒక్కసారిగా తునిలో మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసు పహరాలకు వెళ్ళిపోయింది. 144 సెక్షన్ విధించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాడిశెట్టి రాజా ఏమంటున్నారు, అట్ ద సేమ్ టైం వైసీపీకి సంబంధించిన కీలక నేతల రియాక్షన్ ఏంటి, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రకాష్ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్, రేపు తునిలో ఎటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది, పోలీసు వర్గాలు ఏమంటున్నాయి ఆ పరిస్థితికి సంబంధించి? పోలీసు వర్గాల నుంచి అయితే అంటే ప్రధానంగా ఎవరు కూడా గుంపులుగా తిరగొద్దని ఈ రోజు ఉదయం నుంచి కూడా 144 సెక్షన్ అమల్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా 5 మించి ఎవరు కూడా ఉండకూడదు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు చలో తుని పిలిపించిన నేపథ్యంలోనే పరిణామాలు ఏ విధంగా ఉంటే పక్కన జగన్ కూడా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే క్లియర్ కట్ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైన నాయకులు, అలాగే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో చెల్లిబోని వేణుగోపాలకృష్ణ కూడా దీనిపై స్పందించారు. మీడియా సమావేశంలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క వైసీపీ
ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అసలు బలం లేని ఈ యొక్క ఏదైతే మున్సిపాలిటీలోని బలం కానీ కొంతమందిని బెదిరించి ఈ విధంగా 10 మంది కౌన్సిలర్లు లాక్కున్నారు. అదే విధంగా మళ్ళీ ఇంకో 5 లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకనే ఈ విధంగా వాయిదాలు పరం వేస్తున్నారు. ఇది ముచ్చటగా రెండోసారి అయితే వాయిదా పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగానే మున్సిపల్ వైస్ కౌన్సిల్ సంబంధించినటువంటి దాన్ని కావాలనే వాయిదా వేస్తున్నారు అనేది కూడా చెల్లిపల్లి వేణుగోపాలకృష్ణ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగానే రేపు కూడా మొత్తం చెలో తుని పిలిపించిన నేపథ్యంలో మొత్తం ప్రధానమైనటువంటి నాయకులు అయితే వస్తారు. జగన్ కూడా దీనిపై వస్తారా లేదనేది కూడా మరిన్ని విషయాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా తునిలో అయితే హైటెన్షన్ వాతావరణం అయితే వినిపిస్తోందా ప్రకాష్? టీడీపీ ఏమంటోంది? టీడీపీ అయితే అంటే మొత్తం 10 మంది ఇప్పటికే 10 మంది మాకు సంబంధించిన కౌన్సిలర్లు అయితే 10 మంది ఉన్నారు. అలాగే మరొక 4 అయితే మా యొక్క టచ్ లో ఉన్నారంటూ ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళంటే అందరూ కేవలం వాళ్ళ బలం అయితే తగ్గుతుంది కాబట్టి మాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళ పక్కన చెప్తున్నారు. కానీ బల నిరూపణ మాత్రం జరిగితే మాత్రం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటారనేది కూడా తెలియని పరిస్థితి. కానీ 10 మంది మాత్రం ఈ రోజు మున్సిపల్ సమావేశానికి హాజరయ్యారు. కానీ వైసీపీ వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా కలిసి వద్దామనుకుంటే వాళ్ళందరినీ కావాలని ఉద్దేశపూర్వకంగానే ఒకే చోట నిర్బంధించి అడ్డుకున్నారంటూ వైసీపీ నాయకులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కేవలం టీడీపీ 10 మంది కౌన్సిలర్లే హాజరయ్యారు. మిగిలిన వారు అయితే వైసీపీ సంబంధించిన అందరూ కూడా వస్తున్న నేపథ్యంలోనే ఉధృత వాతావరణం, అక్కడ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో 12 గంటల వరకు కూడా ఎన్నికలకు సంబంధించిన అధికారి అయితే చూశారు. 12 దాటిన తర్వాత కోరం పూర్తవున్న నేపథ్యంలో కేవలం 10 మంది మాత్రమే వచ్చారనే ఉద్దేశంతో రేపటికి అయితే వాయిదా వేశారు. వాయిదా వేసిన నేపథ్యంలో సంబంధించి దాడిశెట్టి రాజా రియాక్ట్ అయ్యారు. దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఏమన్నారు? దాడిశెట్టి రాజా రేపు చెలో తునికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన రియాక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. తుని నియోజకవర్గం వైస్ చైర్మన్ ఎన్నికకు మొన్న 3వ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పూర్తిగా 30 మంది కౌన్సిలర్స్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళడం జరిగింది. మున్సిపల్ ఆఫీసులో టీడీపీ మనుషులందరూ ఆఫీసులోకి వచ్చి కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. తర్వాత 3వ తారీఖు వాయిదా వేసి శాంతి భద్రతల రీత్యా 4వ తారీఖు ఎలక్షన్ పెడతామని చెప్పి 3వ తారీఖు వాయిదా వేసి 4వ తారీఖు పెట్టడం జరిగింది. 4వ తారీఖు కూడా మొత్తం 27 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సేమ్ సీన్ రిపీట్ అయిన 4వ తారీఖు కూడా వేలాదిగా టీడీపీ కార్యకర్తలు, తుని నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లు, అదేవిధంగా చాలా మంది మద్యం సేవించి మళ్ళీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, తోళ్లాడడం, ఇబ్బంది పెట్టడం, మళ్ళీ 4వ తారీఖు కూడా సేమ్ మళ్ళీ వాయిదా పడి ఈ రోజుకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి మా నాయకుల్ని అందరినీ అరెస్ట్ చేయడం, అదుపులో తీసుకోవడం, మండలాల నుంచి తొండంగి మండలం నుంచి కానీ, కోటనందూరు మండలం నుంచి కానీ, తుని మండలం నుంచి కానీ ఏ నాయకులను కూడా టౌన్లోకి రానియకుండా భయభ్రాంతులకు గురి చేసి మా నాయకులు ఇప్పుడు కూడా స్టేషన్లోనే ఉన్నారు. 144 సెక్షన్ ఉంది, సెక్షన్ 31 ఉంది. ఇలా మాట్లాడి మా నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి కోఆప్షన్ మెంబర్ అయినటువంటి చైర్మన్ గారి హస్బెండ్ని కూడా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా జీపులో ఎక్కించి తర్వాత ఇక్కడ ఉన్న కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి తీసుకుపోదామని ప్రయత్నం చేయగా నేను వచ్చి అడ్డుకుని బయట తలుపులు వేసి తాళాలు వేసి ఆ తలుపు దగ్గర నుంచి ఉన్న పరిస్థితి. మాకేమో 144 సెక్షన్ 31 అంటున్నారు. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, రౌడీ షీటర్లో, గోండాలో ఇంటి చుట్టూ తలుపులు బద్దలు కొడుతూ రకరకాలుగా ముందుగా ప్లాన్డ్గా పోలీసులు వచ్చి సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు. ఇంటికి సంబంధించిన సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు ప్లాన్డ్గా పోలీసులు వచ్చి. ముఖ్యంగా
రూరల్ సిఐ, తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు. ఎందుకంటే గతంలో కాపునాడు కేసులో కూడా నేను లేకపోయినా అతని మీద దాడి చేశానని నా మీద 11 కేసులు కట్టినాడు సిఐ. అతను తునిలో భయభ్రాంతులు సృష్టించి వాళ్ళు ఏం చేయాలనుకుంటుంది, ఎంత అరాచకం చేయాలంటే అంత అరాచకం. ఎందుకంటే కౌన్సిలర్లు ఎక్కువ మహిళా కౌన్సిలర్లు ఉన్నారు మా దగ్గర. ఇందులో పాపం గర్భవతులు కూడా ఉన్నారు. వాళ్ళని దుర్భాషలు ఆడుతూ మహిళలను తీసుకొచ్చి బయట నుంచి పోలీసులు మహిళలను తీసుకొచ్చి ఎవరన్నా దొరికితే చేతితో లాక్కుపోదామని, తాళాలు పగలగొట్టేస్తామని, ఇల్లు బదలగొట్టేస్తామని రకరకాల భయభ్రాంతులకు గురి చేశారు. ఈ రోజు కూడా మేము 17 మంది తుని మున్సిపల్ ఎలక్షన్ కౌన్సిలర్లు మొత్తం 30 మంది, 17 మంది మీ ఎదురుగుంటా ఇక్కడే కూర్చున్నారు. విప్ కూడా పట్టుకెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. 17 మంది సంతకాలు పెట్టిన విప్ కూడా పట్టుకెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి సంతకాలు పెట్టి ఇవ్వడం కూడా జరిగింది. మేము అడుగుతున్నాం, బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే మా నాయకులందరినీ పోలీస్ స్టేషన్లోని లేకపోతే అరెస్టులు చేసి దౌర్జన్యం చేసి మీరు బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే నేను కూడా పిలిపిస్తున్నాను. చలో తుని అని చెప్పి జిల్లా పిలిపిస్తున్నాను. జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలందరూ కూడా రేపు తుని రావాల్సిందిగా, ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కొందాం. మన 17 మంది కౌన్సిలర్లని, ఈ 17 మంది కౌన్సిలర్లని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వచ్చి దగ్గరుండి మేము తీసుకెళ్తాం, మాది బాధ్యత అని చెప్పి తీసుకెళ్తే వారికి అప్పచెప్పి ఈ 17 మంది కౌన్సిలర్ని కూడా వారికి అప్పచెప్పి ఎలక్షన్ రేపు సజీవుగా, రేపు మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు కాబట్టి సజీవుగా జరిగేలా చూడాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.